అందరికీ నమస్కారం. మీ స్కానర్కి స్కాన్ చేస్తే డబ్బులు రావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసం. ఫ్రెండ్స్, కొంతమంది ఇలాంటి స్కామ్లు పాల్పడుతున్నారు. ఎలా స్కామ్ చేస్తున్నాను అన్నది నేను ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాను. మీకు కానీ ఒక బిజినెస్ ఉంటే ఎవరైనా కస్టమర్స్ నీకు వచ్చి, సార్ మేము స్కామ్ చేస్తాము, కొద్దిగా డబ్బులు ఇవ్వండి, కొద్దిగా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, లేదా అర్జెంటుగా వెళ్ళాలి, ఏటీఎంలో క్యాష్ రావడం లేదు అనేసి రీజన్స్ ఇస్తారు. ఇవన్నీ నమ్మేసి ఓకే ఇద్దాంలే, ఎలాగో మా ఛార్జెస్ మనకు వస్తుంది కదా అనేసి మీరు ఇవ్వచ్చు. కానీ మీ అకౌంట్కి డబ్బులు రావు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ యూపీఐ యాప్ అంటే ఫేక్ గూగుల్ పే కానీ ఫేక్ ఫోన్పే కానీ వాడతారు. ఇది వాడిన తర్వాత మీకు అకౌంట్కి ఎలా అమౌంట్ క్రెడిట్ కాదు, కానీ వాళ్ళకి స్క్రీన్ షాట్ మీకు చూపిస్తారు. ఆ స్క్రీన్ షాట్ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఒరిజినల్గా ఎలా పే చేస్తే మీకు స్క్రీన్ షాట్ వస్తుందో అలాగే ఉంటుంది. దాన్ని చూసి మీరు ఓకే వస్తుందిలే, ఎలాగో సర్వర్ డౌన్ ఉంటుంది అనేసి మీరు ఒక్కొక్కసారి మర్చిపోయేసి డబ్బులు ఇచ్చేస్తారు. కానీ ఇది మీరు మోసపోయినట్టే ఈ డబ్బుల్ని. దయచేసి ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి స్కామ్స్ చాలా చోట జరుగుతాయి. పర్టికులర్ ప్లేస్ అనేది లేదు. ఈవెన్ మీరు నడుచుకొని వెళ్తున్నా కూడా మీకు స్కానర్ చెక్ చేసి అది మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, స్కాన్ చేస్తానని డబ్బులు అడుగుతారు. దయచేసి వాళ్ళకి ఇవ్వద్దండి. చాలామంది ఇలాగే రీసెంట్గా బెంగళూరులోని మార్కెట్లో ఇలాంటి ఒక కేసే జరిగింది. ఒకతను వచ్చేసి నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, నేను స్కాన్ చేస్తాను, కావాలంటే మీ ఛార్జెస్ తీసుకొని అని చెప్పారు. పాప అతను ఓనర్ కూడా లేరు కాబట్టి ఇతను ఎవరు వర్క్ చేస్తున్నారో అతను తెలియకుండా ఇచ్చేశారు. మెసేజ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోకుండా. తర్వాత ఓనర్ వచ్చిన తర్వాత చెక్ చేసి అది డబ్బులు రాలేదని చెక్ చేసుకుంటే అదొక ఫేక్గా తేలింది. కానీ అతను చాలా రోజుల తర్వాత, దాదాపు ఒక 10-15 రోజుల తర్వాత దాదాపు చాలామందిని చీటింగ్ చేసి దాదాపు లక్షల రూపాయలు ఫ్రాడ్ చేశారు. తర్వాత దేవనల్లి అనే ఒక ప్లేస్లో ఇలాగే రిపీట్ చేయడంతో ఒక అతను డౌట్ వచ్చి, న్యూస్లో ఆల్రెడీ చూశారు కాబట్టి డౌట్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇలా జరుగుతుంది రాండి అని చెప్పేసి డబ్బులు కూడా ఇచ్చారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి. సో డబ్బులు ఇచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. సో ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్లో కానీ మీరు స్కాన్ చేస్తాను దయచేసి డబ్బులు ఇవ్వండి అని వస్తే దయచేసి మీరు డబ్బులు ఇవ్వకండి. లేదు చాలా ఫోర్స్ చేస్తే మీరు అకౌంట్కి మీ డబ్బులు వచ్చాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి. కానీ దయచేసి జస్ట్ స్కానర్తో లేదా వాళ్ళు చెప్పిన స్క్రీన్ షాట్ చూసి డబ్బులు ఇవ్వకండి, ఇచ్చి మోసపోకండి. ఇలాంటి వీడియోస్ కానీ మీకు నచ్చితే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు, నమస్కారం.